లెట్స్ సీ. యా, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు సైదులు. సో తెలంగాణ భవన్లో కొంత హడావుడి వాతావరణం అయితే కనిపిస్తోంది. యా సైదులు, మీ దగ్గర నేను వస్తాను. సో కేసీఆర్ని ఇప్పుడు మనం ఎట్లా కొత్తగా చూడబోతున్నామా? ఎందుకంటే మన మనిషి కాదు మన మనిషి అన్న కన్న కూతురు చేసిన కామెంట్స్ తర్వాత ఆ తండ్రి ఇవాళ ఒక పార్టీ అధినేతగా 26 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, పార్టీ ప్రస్థానాన్ని ఏం ప్రస్తావించబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు పార్టీని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి. సో మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. కేసీఆర్ ను కొత్తగా చూడబోతున్నామా? ఎందుకంటే ఒక 3 భాగాల కేసీఆర్ ను చూడొచ్చు. ఉద్యమ నేతగా, ప్రభుత్వ అధినేతగా, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా. కానీ కేసీఆర్ మన మనిషి కాదు, రాజకీయ పరిణితి కోల్పోయారన్నటువంటి మాటల తర్వాత వస్తున్నటువంటి కేసీఆర్ ని ఎట్లా చూడబోతున్నాం? ఆ మాటలకి ఎంతవరకు శాంటి ఉంటుంది అనుకోవాలా? సో కేసీఆర్ ని ఎట్లా చూడవచ్చు భవిష్యత్తులో? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. కేసీఆర్ ని చూసే దృక్పథంతో ఎవరు దృక్పథం వాళ్ళు చూస్తారు, తనదైన రీతితో తను వ్యవహరిస్తారు. మొదటి నుంచి కూడా చూడండి, మీరు ఆయన మాట్లాడితే వార్త, మాట్లాడకపోతే వార్త, మౌనంగా ఉంటే వార్త, కాంగ్రెస్ పడుకుంటే వార్త. కనుక సమస్య లేదు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ను కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన ధోరణి ఆయనకున్నది. ఆయన ఉద్యమ నాయకుడిగా ఎందుకు సక్సెస్ అయ్యిండ్రు, ప్రభుత్వ అధినేత కూడా అందుకు సక్సెస్ అయ్యిండ్రు. మధ్యలో 3 ఒక్క తీరు ఉండదు కదా. సోషల్ కండిషన్ రాజకీయాలప్పుడు కూడా శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు, శాశ్వతంగా ఎవరు అధికారానికి దూరంగా చూస్తున్నాం. 2 సీట్లు ఉన్న బీజేపీ 303 సీట్లకు ఎదిగిన సందర్భం చూసాం 20 ఏళ్ళ ఫస్ట్ స్థానం. అలాగే ప్రతి రాజకీయ పార్టీకి ఒడిదొడుకులు ఉంటాయి. ఈనాడు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ, మన తెలుగుదేశం ఇవాళ తెలంగాణలో ఊసుకు లేకుండా పోయిందిగా చూసాం కదా. అందుకనే ఒకటి ఉండకు, రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి, మంచి ఉంటాయి, ఉత్తాన పతనాలు ఉంటాయి. కానీ అంతిమంగా గోల్ ఎవరు కొడతారనేది రాజకీయ పార్టీలో జో జీతా ఓ సికందర్. కాంగ్రెస్ పార్టీ పునాడిపోయింది. ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ బ్రహ్మాండంగా మేడతోని ఇవాళ రేవంత్ రెడ్డి గత 2.5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం చూస్తున్నాం. కనుక మనం ఇవాళ ఈ పరిస్థితి చూసుకుంటే నా ఉద్దేశం అంటే 27 ఏప్రిల్ పోయినసారి 25 ఏళ్ళ ఉత్సవం ముందస్తు కోయలు వచ్చింది అంటున్నాను. యాక్చువల్ గా ఇవాళ చేసుకోవాల్సిన ఉత్సవం కానీ పోయినసారి చేయడం వల్ల అప్పటి నుంచే కష్టాలు ఎదురైంది. 24 ఎలకతుర్తి సభ సాక్షిగా పోయిన 25 ఏప్రిల్ నాడు 25 సంవత్సరాలు నిండినని చెప్పి నిండక ముందే 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళు సభ జరిపారు. ఆ సభ ఒక పేలవంగా జరిగింది. తానే అన్ని తానే వ్యవహరించుండు అనే మాట వచ్చింది. అప్పటి నుంచి కదా కవిత తిరగబడ్డది. కవిత ఆనాటి కవిత తిరగబడ్డది అప్పుడే కదా చూసాం కదా మనం. పెద్ద ఎత్తున మనకు ఆనాడు చేసిన పొరపాటు పెద్దగా ఆయన ప్రసంగం కూడా కవిత అక్కడ ఈ సభలో పెద్దగా లేదు. అక్కడి నుంచే మొత్తం అంతా శని పట్టుకున్నట్టు అయింది. ఈ 1 year లో టీఆర్ఎస్ సాధించింది ఏం లేదు. కానీ ఇంకా ముందు సాధించాలి. ఈ 1 year లోనే చాలా పరిణామాలు జరిగాయి. ఈ 1 year లోనే కేసీఆర్ చుట్టూ తోడేళ్లు ఉన్నాయన్నారు, కేసీఆర్ చుట్టూ దొంగలు ఉన్నారన్నారు, కేసీఆర్ చుట్టూ కోవట్లు ఉన్నారన్నారు, దయ్యాలు ఉన్నాయన్నారు. సో అవన్నీ ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇంతవరకు రాలేదు, అట్లాగే ఉన్నారు. బట్ అన్న వ్యక్తులు మాత్రమే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తోటి పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయాల్లో వస్తున్నటువంటి పరిస్థితి. బట్ ద పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళు ఏంటి? ఒకవైపు కుటుంబ సవాళ్ళు ఉన్నాయి, కన్న కూతురు బయటకు వచ్చి పార్టీ పెట్టారు. అటువైపు కేటీఆర్, ఇటువైపు హరీష్ రావు, మధ్యలో కేసీఆర్ ఉన్నారు. సో కేసీఆర్ అష్టదిగ్బంధనం అయిపోయారు, తనను బంధించారన్నటువంటి కామెంట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మోరోవర్ కేసీఆర్ లేకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదన్నది కూడా స్పష్టంగా తెలుసు. సో ఇప్పుడు కనిపిస్తోంది కూడా. ఈ ఎపిసోడ్లో కేసీఆర్ వచ్చిన తర్వాతనే, మొన్న జగిత్యాల సభ తర్వాతనే కొంత బీఆర్ఎస్ పార్టీకి భారీ మైలేజ్ వచ్చింది. అంతకుముందు వరకు కూడా పెద్దగా ఏం లేదు. ఏమన్నా హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా పెద్దగా ప్రెస్ మీట్లకే ఉంటుంది తప్ప ఒక పార్టీ పటిష్టత వైపు లేరు. బట్ ఇప్పుడు కేసీఆర్ ఫుల్ ఫ్లెక్స్డ్గా కనిపిస్తారా ఇక నుంచి, లేదంటే మళ్ళీ ఈ సభ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ హౌస్ అనుకోవచ్చా? కాలిలోని ముందు చెవిలోని జోడిగా మన కంటిలోని ఇంటిలోను పోరి ఇంటింత కాదయ్యా వేవన పద్యం వస్తే ఇంటి పోరే పెద్దగా ఆయన నిజంగా గుండెల మీద తన కూతురు నిన్నగాక మొన్న పార్టీ పెట్టింది. అది కూడా ఈ సందర్భంలో నిన్నటి మైనస్ అంటున్నాను. నిన్నగాక మొన్నటి అంటే మన మనిషి కాదు మన మనిషి అని విమర్శించడం పూర్తిగా వాళ్ళ ఇంటిలోను పోరే ఎక్కువైంది. మనకు అది సినిమా డైలాగ్ ఉందిగా, రావు రమేష్ అంటారు, అరే శత్రువుడు ఎక్కడ ఉంటారా మన ఇంటి పక్కన మన తమ్ముళ్ళ రూపంలో, చెల్లెల రూపంలో, అన్నల రూపంలో, లేకపోతే ఆడబిడ్డల రూపంలో ఉంటారు, కోడళ్ళు కొడుకుల రూపంలో ఉంటారని చెప్పాలంటే మన పిల్లల రూపంలో ఉంటే ఆయన పిల్లలే ఇప్పుడు ఆయనకు శత్రువు అయింది కదా. అందుకని నిన్నగాక మొన్న జరిగిన సభలో ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ మొన్నటి జగిత్యాల సభ తర్వాత పరిణామాలు కనుక ఇవాళ దాన్ని సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చెప్తారు? బిడ్డ గుండెల మీద దాంతుంటే ఆనాడు కూడా అన్నాడు, నా బిడ్డ జైల్లో ఉంటే నాకు బాధ ఉండదా అన్నవాడే ఇవాళ బిడ్డ గురించి ఏం మాట్లాడాల్సి వస్తుంది?
అన్ననేమో తెలివి తక్కువవాడు, తండ్రి ఏమో మరమనిషి అయిండు, బావ దేశం గుంటనక్క, ఇక ఎవడు మిగిలిండి ఆమెకు. అందుకని ఏమంటా అంటే ఇవాళ ఈ దానికి కూడా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడితే తప్పనిసరి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అంటున్నాడు. అంటే మరింత క్లిష్ట పరిస్థితులు నెట్టబడ్డది వాళ్ళ పార్టీ. 25 ఏళ్ల ప్రస్థానంలో చూసుకుంటే మొదటి 14 ఏళ్ళు 13 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ళు అధికార ప్రస్థానం, గత 2.5 సంవత్సరాల్లో మనకు ఈ ప్రతిపక్ష ప్రస్థానంలో కేసీఆర్ గారు ఇప్పటికీ 3 పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. అవును అవును ఒకటేమో పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉండలేడు, ఉమ్, రెండవది ఏంటంటే తన అసెంబ్లీకి పోవడం లేదు, మూడవది కనీసం తన కాన్స్టిట్యూన్సీలో కూడా సరిగ్గా తిరగడం లేదు. ఒక్కనాడు కూడా కాన్స్టిట్యూన్సీలో నివాసం ఉంటుండే కానీ కాన్స్టిట్యూన్సీ సమస్య ఒక్కనాడు పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా నష్టమైతే తనకు ఒక అధినాయకుడిగా, తెలంగాణ ఐకాన్ గా తాను ప్రభావం చూపించకపోతే ఖచ్చితంగా మర్చిపోతారు ప్రజలు అంటున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 ఏళ్ళుగా దుర్మార్గమైన పరిపాలన ఈ మాట అంటున్నాను కొనసాగుతుందని వాళ్ళు కూడా అంటున్నారు కదా. దీన్ని క్యాచ్ చేసుకోవడం అవసరం కదా అంటున్నారు. కానీ కేసీఆర్ గారి వ్యూహం చాలా గమ్మత్తుగా ఉంటుంది. నాకు దగ్గరగా ఆయన తెలిసిన వాడిగా, నేను మండలిపేటకు ఉన్నప్పుడు ఆయన మా పక్కన ఎమ్మెల్యే ఉన్నవాడు, మా ప్రజ్వల్ ఎమ్మెల్యేగా 3 సార్లు చూస్తున్న వాడిగా నేను మాట చెప్తాను. ఆయన వ్యూహం చాలా పదునుగా ఉంటది. సింహం సింగిల్ గా రాదన్నట్టు, ఒకేసారి సింగిల్ గా వస్తుంది అన్నట్టు ఒకేసారి తన వ్యూహాన్ని మార్చడం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ తన వ్యూహం మొదట్లో అన్నాడు కదా, మళ్ళీ కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ హానిమూన్ పీరియడ్ ఇద్దాం, ఈ ప్రభుత్వాన్ని మనం విమర్శించొద్దాం అన్నారు. కానీ తప్పనిసరి మొదలు పెట్టారు. 3వ రోజు నుంచే పడిపోతే ప్రభుత్వం అన్న పీఠాల మన స్టడియం శ్రీహరి అట్లాగే మిగతా వాళ్ళందరూ పార్టీ ఫిరాయించడం, అక్కడి నుంచి అసలు కష్టకాలం అక్కడ మొదలైంది. వరుసగా 2 ఉప ఎన్నికల్లో ఓడిపోవడం, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడం, గెలిచినా కూడా అప్పుడంత ప్రతిపాద మెజార్టీ లేకపోవడం, వరుసగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్దగా ఆశించిన ఫలితాలు లేకపోవడం, ఇవన్నీ చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కానీ ఓటు రూపంలో వీళ్ళు మలుచుకోలేకపోతున్నారు. సార్ ఇక్కడ ఇంకో పాయింట్ అంటే ప్రభుత్వం ప్రతిపక్షం ఈ అంశాలను కొంచెం మనం అట్లా ఉంచుతాం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత కాలం గడిచిన కొద్దీ వ్యతిరేకత పెరుగుతూ ఉంది, మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఇది మాత్రమే ప్రతిపక్షానికి కలిసి వచ్చేటువంటి అంశం, అంతే తప్ప ప్రతిపక్షం పెద్దగా చేసేదే ఉండదు. ఎప్పుడైనా ప్రభుత్వాలను విమర్శించేదే ప్రతిపక్షాలకు కలిసి వస్తూ ఉంటే వాళ్ళ తప్పిదాలు వీళ్ళకి కలిసేసాయి. బట్ ద పాయింట్ ఏంటంటే గతంలో ప్రగతి భవన్కు ఎంట్రీ ఉండకపోయేది, ఈటల రాజేందర్ను అర్ధాంతరంగా వెళ్ళగొట్టారు, ఆల నరేంద్ర చరిత్ర కళ్ళ ముందు పెడుతున్నారు, విజయశాంతి చరిత్రను కళ్ళ ముందు పెడుతున్నారు. సో ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ప్రగతి భవన్లోకి ఎలవుడు లేదు. సో ఇవన్నీ చాలా రకాల కామెంట్లు వినిపించాయి. అక్కడ సంతోషే నడిపించేదని చెప్పేసి కవిత బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నది కేసీఆర్ దాకా చేరనీయకపోయేవాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి ఆ నలుగురే అక్కడ ఆపేసేవాళ్ళు అన్న విమర్శ కేసీఆర్ పైన ప్రధానంగా ఉంది. బట్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మనం చేంజెస్ చూడొచ్చా? సో ఇందులోంచి ఏమైనా లెసన్స్ నేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? మహా నాయకులే కేసీఆర్ని వదిలి వెళ్ళిపోతున్నారంటే కారణం కేసీఆర్తోనా, లేదంటే కారణం ప్రతిపక్షంలో ఉన్నటువంటి రీజన్ అనుకోవచ్చా? సో ఆ విమర్శల నుంచి ఒక కొత్త కేసీఆర్ని ఏమైనా చూడొచ్చా మనం ఈ కాలంలో? ఇంకా మేడప్ పైన కేసీఆర్ గారు మళ్ళీ మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్వతహా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల దాకా పోవని సామెత కదా, ఆయన అట్లాగే ఉంటాడు. అహంకారము, అవినీతి, అహంకారం 2 ఓడించిన ఆయన. ఇంకా మారిన మనిషి అయితే అయిపోలేడు. ఒక రకంగా కవిత విమర్శ ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మారిన మనిషి మనిషి కాకపోవచ్చు కానీ మారిన మనిషి అయితే అయితలేడు కదా. ఏ మారాలి, ఆయన ఒరిజినాలిటీ మార్చుకోవాలంటున్నాను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజల్లో ప్రజా సమస్యలు బట్టి తిరగకుండా ఉంటే బతికున్నాడు కదా. నేనేమంటున్నాను, ఆయన తదనంతరం ఏమైతే ఎవరు చెప్పలేదు. ఎన్టీ రామారావు తదనంతరం పూర్తిగా వేడుకుని వాళ్ళ చంద్రబాబు నాయుడు చేయగలుగుతున్నాడు, లోకేష్ తయారు చేసినాడు. కానీ ఇక్కడ ఏమైతే కేసీఆర్ గారు తానే కర్త కర్మ క్రియ అనుకొని చిన్న పని పెద్ద పని తానే చేయడం వల్ల వచ్చిన సమస్య. ఆడ మంచి పిల్లలు బాగానే ఉంటుంది. కవిత మారకపోతే కవిత, హరీష్ రావు, కేటీఆర్ ఒక అసెట్స్, ఆయన సమస్య లేవు, సంతోషం, ఇవన్నీ అసెట్స్. కానీ కుటుంబ పాలన ముద్ర పడ్డది కదా. ఇప్పుడు కూడా ఏం చేయాల్సి ఉందంటే క్యాడర్ని పెంచుకొని, క్యాడర్ బేస్ పార్టీగా పెంచుకునే క్రమంలో మరి మిగతా వర్గాలను కలుపుకొని ప్రయత్నం చేయాల్సింది. ఇప్పటికీ ఆయన మా మొండి వైఖరి మార్చలేదు, అట్లాగే ఉంటుంది. ఇది నష్టమే ఉంటుందండి. ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా హానిమూన్ పీరియడ్ ఏంది, కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడమైంది. ఇవాటికి కూడా ఇంకా కేవలం ప్రజా సమస్యల మీద బయటకు రాకుండా తన మొన్నటి జీవన్ రెడ్డి అంటే ఇవాళ పార్టీ కార్యక్రమాల్లో బయటకు వచ్చినా కానీ ప్రజా సమస్యల మీద గడమెత్తిందంటే మొట్టమొదటిలోనే 6 నెలలలోపు, అప్పుడు మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు తాను మన వరదలు వస్తే ఖమ్మము, మన వరంగల్, కరీంనగర్ జిల్లాలు తిరిగండి. ఆ తర్వాత పడుకుంటే లేచి కుంభకర్ణ నేతలు అనే పేరు వస్తుంది కదా. అందుకని ప్రతిదానికి బతుకున్నాడు కనుక వాళ్ళు సవాల్ విసురుతున్నారు. కరెక్టే, ఒక్కోసారి 1 ఇయర్ టైం ఇద్దాం అనుకున్నాడు, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగాలనుకున్నాడు, అయిపోయింది కదా. ఇప్పుడన్నా బయటకు రాకపోతే ఎట్లా అని అన్నీ వస్తుంది కనుక 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు శుభాకాంక్షలు తెలియకుండే
అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అంటున్నాడు. స్పష్టంగా కేసీఆర్ వైఖరి మారకపోతే ఓ ప్రతిపక్ష స్థానంలో కూడా సరైన విధంగా ఉంటాడా లేడా అని కూడా నేను స్పష్టంగా అంటున్నాను. సార్, ఒకవైపు బీజేపీ ఎలక్షన్ మిషన్ లాగా వస్తోంది, పశ్చిమ బెంగాల్ని చాలా టార్గెట్ చేసుకుంది, ఆ తర్వాత పంజాబ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో వదలరు. సో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా వాడతారు. సో కేసీఆర్ ఇంకా సైలెంట్ గానే ఉంటే, ఇంకా ఫామ్ హౌస్ లో ఉంటే కనుక ఇది ఖచ్చితంగా బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అప్పటికి ఎట్లా ఉంటుంది ఏంటో చూడాలి. బట్ ఇప్పటికీ కేసీఆర్ అట్లాగే ఉంటారా, లేదంటే జనాల్లోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? వస్తారు. అదేంటంటే సార్ వస్తారంటే వస్తారు. కారు తెస్తారా లేదా తర్వాత సంగతి. సార్ వస్తారు, కానీ ఎప్పుడంటే ఎన్నికలకు ముందు వద్దాం అనుకుంటున్నారు. అంటే ఒక్కోసారి ఆయన వ్యూహం కరెక్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి ముందు పెడితే ప్రభుత్వ వ్యతిరేకతను మనం ఇప్పటి నుంచి 10 మాటలు ఆఖరి ఎలక్షన్ల ముందు అనాల్సిన మాట ఇప్పుడే అన్నారు అనుకోండి, అప్పుడు ఏమి గుర్తుంది, కొత్తగా ఏముంటది కదా. అందుకని అదొకటి. మీరన్న ప్రమాద గణితలు మోగుతున్నారు. బీజేపీ వరుసగా ఈ రాష్ట్రంలో 8 పార్లమెంట్ సీట్లతో 8 అసెంబ్లీ సీట్లతో ఇవాళ ముందుకున్నది. పశ్చిమ బెంగాల్ ఫలితాలు కానీ కొంచెం అనుకూలంగా వచ్చినాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను, 100 దాటితే వాళ్ళకు ప్రభుత్వంలోకి వచ్చినా రాకున్నా పశ్చిమ బెంగాల్లో మొన్నటి దాకా 77 ఉన్నాయి. 100 అంటే 3 అంకెలు దాటితే గ్యారంటీ. అవసరమైతే అధికారంలోకి వస్తాను మాట అంటున్నారు. మొదటి 152లో 60-40 ఉండే, ఇప్పుడు మాకు 80-20 అయింది అంటున్నారు. ఇప్పుడు ఇంకో 142 నియోజకవర్గాలు ఎల్లుండి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ మెల్లమెల్ల రాష్ట్రంలో వేడుకుంటుంది. కానీ బీజేపీ ఎంత శాతం ఓట్లు తీసుకుంటుంది అనేది దాన్ని బట్టి గెలుపోవడం ఆధారపడుతుంది. 2023లో కూడా జరిగింది అదే కదా. 2023లో కూడా జరిగింది ఏంటి, బీజేపీ కనుక కొంచెం ఇంకొక 5% ఓట్లు గట్టిగా ఉంచితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది, టీఆర్ఎస్ గెలిచేది. అధ్యక్ష మార్పు జరగకపోయినా బీజేపీకి చాలా ఫిచ్చింగ్ ఉండేది. ఉండదు ఖచ్చితంగా. ఏమంటే ఇప్పుడు 3 ముక్కలాట పెరిగింది అంట, మొన్నటి కంటే ఇప్పుడు 3 ముక్కలాట పెరిగింది, ఇంకా మరింత పెరిగింది అంటున్నాను. కనుక దీన్ని చేసుకొని ఆధారం చేసి కొత్త వ్యూహాలతో పోకుండా ఈ పాత వ్యూహాలతో ఉంటే రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ చాణక్యాన్ని రేవంత్ రెడ్డి చాణక్యం ఎక్కువ పనికొచ్చింది అంటున్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత రాజకీయ చదరంగం వేరు, కేవలం ఒక రేవంత్ రెడ్డి చదరంగం వేరు. దాని ఫెయిల్ అవుతున్నాడు, చాలా దురుస్మాటలు మాట్లాడుతున్నాడు, దానికి కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. చూస్తున్నాం కదా మనం. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఇప్పుడు అతని కంటే ఘనుడు ఆచంట మళ్ళా అన్నట్టు ఒకనాడు ఆనాడు సాంప్రదాయ పార్టీలుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇతరత్ర కాంగ్రెస్ వ్యక్తులను ఎదుర్కోగలిగిండు రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ కంటే చుట్టపుట్టినోడు అయింది కదా రేవంత్ రెడ్డి వాళ్ళ, దాన్ని కూడా ఎదుర్కోవాలంటే మాటకు మాట అంటే చిన్నవాడు అవుతున్నాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా ఉందో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అట్లాగే ఉన్నది. వీళ్ళు అనుభవజ్ఞులు, మంచి 40-50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, అటు పక్కనే కొత్తగా వచ్చి రాజకీయాలు చేసేసి మొత్తం అంతా గుళ్ళో చేసుకుంటూ పోతున్నారు. మీ దృష్టిలో ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కోబోయేటువంటి సవాళ్లు ఏమేం కనిపిస్తున్నాయి? ఒకటి, కుటుంబం పెద్ద సవాల్, కవిత పెద్ద సవాల్. ఎందుకంటే నీ పుట్టిన అంటుంది సంగతి ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షాలు దానికి ట్యాగ్ చేసుకుంటాయి కదా. కవిత మాట్లాడే ప్రతి మాట కాంగ్రెస్ కి ఆయుధమే. ఖచ్చితంగా ఎదుటివాడి చేతికి ఆయుధం అవుతుంది. ఇప్పుడు ఎవరు విడిచిన బాణం అంటే షర్మిల గాని కానడు జగన్ అన్న విడిచిన బాణం అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి విడిచిన బాణంగా అర్థమవుతుంది. బీజేపీకి కట్టర శత్రువే. మొన్న మీటింగ్ మొత్తం అంతా ఎవరి మీద టార్గెట్ చేసింది కవిత, తననే టార్గెట్ చేసింది కదా. మరమని అన్నది అసలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల కంటే ఎప్పుడో అధికారం కోల్పోయి 2-4 ఏళ్ల తర్వాత చచ్చిన పాపం ఇంకా చంపే ప్రయత్నం చేస్తుంది, తప్పు కదా. అందుకని అది పెద్ద సమస్య. రెండోది, ప్రతిపక్ష స్థానంలో తాను అసెంబ్లీకి పోకపోవడం రెండో పెద్ద మన నష్టం అంటున్నాం. అంటే నా దృష్టిలో అసెంబ్లీకి పోకపోవడం పెద్ద సమస్యలా కనిపించట్లేదు సార్. ప్రజలు పెద్ద దాన్ని పట్టించుకోవట్లేదు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అన్న విషయాన్ని అయితే ప్రజల దృష్టిలో లేదు నాకు తెలిసి. ఖచ్చితంగా మూడ్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రజల మూడు వరకుగా చెప్పాలని ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. ఇనుమును వేడున్నప్పుడే కొడితే కరెక్ట్, కానీ ఇనుము వేడున్నప్పుడు కొట్టకుండా మనకు సమయం వచ్చినప్పుడు చూద్దామంటే రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడే దెబ్బతీయాలి. మామూలుగా స్వచ్ఛత సంస్థలకు ఎట్లా ఉంటదంటే, స్వచ్ఛత సంస్థలు ఉంటే ఎన్జిఓస్ ఉంటే వాళ్ళకున్న అవకాశాలను బట్టి వాళ్ళు పనిచేస్తారు. రాజకీయ పట్ల అట్లా కాదు, ప్రతి చిన్న పిన్ పాయింట్ ఆధారం చేసుకుని రాజకీయాలు చేంజ్ అవుతాయి అంటారు. ఒక మాట గానీ ఎప్పుడు చేష్ట కానీ రాజకీయాల పైన మనకు తీసుకొస్తాయి. రాజకీయాలు ఎప్పుడు శ్రీకాంత్ మనకు సోషల్ కెమిస్ట్రీ ఓటు ఎట్లా అవుతుంది అనేది మనం చెప్పొచ్చు కెమిస్ట్రీ ప్రకారం. కానీ రాజకీయాల్లో ఎవరు ఓడతారు, ఎవరు గెలుస్తారు, ఎప్పుడు ముందుకు పోతాం, ఇవన్నీ సోషల్ కెమిస్ట్రీ. ప్రజల మూడ్ ఆఫ్ ది మన పీపుల్ ఎట్లా ఉంటుందో చెప్పలేం కదా. అందుకనే ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఇప్పటి నుంచి ఏ రకంగా వస్తున్నా ఈ 2 సంవత్సరాలుగా ముందుకు పోవాలంటే ఇది ఒక వేదికగా పండుగ చేసుకోవాల్సిందే. కనుక ఎప్పుడు 27 వస్తుంది కదా. దీనైతే ఎండాకాలం కనుక మీరు బహిరంగంగా రాకండి, బయటకు రాకండి అంటే పార్టీ బలహీనంగా ఉందని అర్థమవుతుంది మనకు.
మంచిగా చెట్టు 27 ఏప్రిల్ పెద్ద మే ఎండలు కూడా కావు కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళు ఇవ్వాల్సిన పని ఏంటి? ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి రాష్ట్రం అంతా తిరగాల్సి ఉండే, రాష్ట్రం అంతా సభలు సమావేశాలు పెట్టాల్సి ఉండే. ఎందుకు పెట్టలేదు? అంటే పోయినసారి బహుశా మీరు 1 అన్నట్టు month ఇప్పటి నుంచే పెట్టడం ఎందుకు, ఎన్నికల సమయం వరకు పెడతాం అనుకున్నారేమో. ఇక నుంచి మేబీ ఆ లైన్ చూడొచ్చు. కేసీఆర్ ను ఒక బస్సు యాత్ర చేయబోతున్నారు అన్నటువంటి లీకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు అన్నటువంటి వార్త కూడా ఆఫ్ కోర్స్ ఆల్రెడీ కేటీఆర్ చెప్పారు పాదయాత్ర చేస్తా అని చెప్పేసి. సో ఈ రెండు కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫెచింగ్ అయితే ఏమో అనిపిస్తోంది. కావచ్చు, కానీ ఏమంటే 2.5 ఏళ్ళు ఉంది ఇంకా. ఎప్పటిదప్పుడే ఎప్పటి మాట అప్పుడు అప్పచెప్పాలంటున్నాను. ఇంకా ఈ రాజకీయాల అవకాశం ఒకసారి అవకాశం పోతే మళ్ళీ జీవితానికి రాకపోవచ్చు అంటున్నాను. ఇప్పుడు ఈ వ్యతిరేకతను కరెక్ట్ గా చేసుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయంటున్నారు కదా. రేపు పొద్దున మళ్ళీ మనకు ఇంకా ఆ ఎలక్షన్స్ బాకీ ఉన్నాయి కనుక ఇవన్నీ చూసుకుంటే మీ దృష్టిలో ఎలక్షన్స్ పెడతారన్న నమ్మకం ఉందా? పెడతారు. ఇప్పుడు ఇంకా సంవత్సరం లేట్ అయితే ఇంకా నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డి తెలుసు కనుక పెడతారు అనుకుంటున్నాను. కాకపోతే ఈ ఎండాకాలంలో పెడతారా లేకుంటే మళ్ళీ చలికాలం వచ్చేదాకా ఆగుతారా అంటే మంచినీటి కొరత ఇవన్నీ కొంచెం కష్టం కదా. ఎట్లా చూసి చూడాలి. పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే రైతు బంధు రైతు భరోసా ఏం చేస్తున్నారు, ఎలక్షన్ వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన 9,000 మన 6,000 కోట్లు అన్నాడు కదా, ఇప్పటికి రూపాయి రాలే. మీకు 2వ ఎకరానికి ఎవరికి వాళ్ళే డబ్బులు ఒకే ఎకరానికి వచ్చినాయి. పొరపాటుగా చేసిన ఇప్పుడు మీరు సర్వే చేయండి శ్రీకాంత్, 2వ ఎకరానికి ₹1 కూడా బాధ్యత ఇప్పటి వరకు. ఆనాడు ఏమో మన యాప్ లో ఓపెన్ చేసిన కానీ ఇప్పటికి కూడా 2వ ఎకరానికి మొదటి ఎకరం పోతే 2వ ఎకరానికి అందరూ పడాలి కదా. ఇప్పుడు నాకు 3 ఎకరాలు ఉంది అనుకోండి, 2వ ఎకరానికి ఆల్రెడీ పడాల్సిందే కదా. ఎందుకు పడలేదు అంటే డబ్బులు లేవు, నాటకం ఆడుతున్నారు, అన్ని అబద్ధాలు పునాది చేస్తున్నారు. అబద్ధాలను ఎండ కట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ ఉంది కదా. సో జరుపుకోలేండి, ఎవరు కాదను. కానీ దీనిలో ఇప్పుడు అదే అంటే ఇవాళ మన కేసీఆర్ ప్రసంగం అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటలేను. చరిత్ర చరణంగానే ఉంటుంది. మొన్న అక్కడే చెప్పిండు, ఇక్కడ అదే చెప్తాడు, పెద్ద తేడా ఉంటుంది అంటున్నాను. కాబట్టి పరస్పరం వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభను జరుపుకోవడం తప్ప ఇంకేం కార్యకర్తలకే పరిమితం చేశారు. పబ్లిక్ ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. జెండాలు అంటారు కార్యకర్తలదే కదా. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ చేరుకోబోతున్నారు. 26వ వసంతంలోకి బీఆర్ఎస్ పార్టీ అడుగు పెడుతున్నటువంటి క్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రజలతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో కేసీఆర్ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక నుంచి? అంటే గతంలో ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ కానీ, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ వేరు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్లు వేరు. కుటుంబం నుంచి, కన్న కూతురు నుంచి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు అధికార పక్షం నుంచి, అటు భారతీయ జనతా పార్టీ నుంచి. సో ఈక్వల్గా ఈ ట్రయాంగిల్ సవాళ్లను కేసీఆర్ ఎదుర్కోబోతున్నారా? ఎలా ఉండబోతోంది? ప్రజల డెసిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ఇక నుంచి కేసీఆర్ రెగ్యులర్గా జనాల్లో ఉంటారా? బస్సు యాత్రలతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి ఒక యాక్టివ్ మోడ్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్